హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, మనము ఆర్ఆర్సి గ్రూప్ డి 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఓకేనండి, ఆర్ఆర్సి గ్రూప్ డి 2019లో వచ్చిన నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు నిర్వహించడం జరిగిందండి? 2022లో నిర్వహించడం జరిగింది. ఓకేనా? సో 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి 2022లో నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసరికి ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ 2022 దాకా ఎగ్జామ్స్ జరిగినాయి. మరి అప్పుడు జరిగినటువంటి ఆర్ఆర్సి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 2022లో జరిగినటువంటి పేపర్స్ అన్ని అనాలిసిస్ చేస్తే జనరల్ సైన్స్ వచ్చేసరికి 20 నుంచి 30 ప్రశ్నలు అనేవి అడగడం జరిగిందండి. ఎగ్జాక్ట్గా 25 ప్రశ్నలు అయితే కాదు. అదేవిధంగా మరి ఈ షిఫ్ట్ అంటే 8 ఆగస్ట్ 17, 2022లో జరిగినటువంటి షిఫ్ట్లో అయితే షిఫ్ట్ 1లో అయితే 22 ప్రశ్నలు సైన్స్ అడగడం జరిగిందండి. ఓకేనా? అందులో మనకిప్పుడు నాకున్నటువంటి నాలెడ్జ్తో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే బయాలజీ నేను ఎలాగో చెప్తాను, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే నాకున్నటువంటి నాలెడ్జ్తో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. సో మొదటి ప్రశ్న మనం తీసుకుంటే మొదటి ప్రశ్న ఏంటంటే ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ అడగడం జరిగిందండి. ఎయిడ్స్ అంటే మీ అందరికీ తెలుసు. ఇది ఏ క్లాస్ నుంచి వచ్చిందంటే 10th క్లాస్ ఎన్సీఈఆర్టీ పుస్తకం నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఇది హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, జీవులు ఎలా ఉత్పత్తి అవుతాయి అనే పాట నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. మరి ఎయిడ్స్ అనేది ఏదైతే ఉందో హెచ్ఐవి అని పిలుస్తున్నటువంటి ఒక వైరస్ వల్ల వస్తుందండి. ఈ హెచ్ఐవి అనేది ఏదైతే ఉందో ఇది రెట్రోవిరిడే అని పిలుస్తున్నటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి వైరస్గా మనం చెప్తామండి. మరి హెచ్ఐవి వైరస్ వల్ల ఏమొస్తుందంటే హెచ్ఐవి వైరస్ వల్ల వచ్చేదండి ఎయిడ్స్ అంటే ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందండి. సో ఇది 10th క్లాస్ ఎన్సీఆర్ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మరి మూడో క్వశ్చన్ మళ్ళీ మనకి జనరల్ సైన్స్ నుంచి ఇవ్వడం జరిగిందండి. మూడో క్వశ్చన్ ఏంటి? ఫిజిక్స్ పార్ట్ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? మరి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇఫ్ ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు మీకు లైట్ అనే పాఠంలో మీరు చూస్తారు. ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా ఒక లైట్ని పాస్ చేసినప్పుడు మళ్ళీ లైట్ అనేది ఇలా వెనక్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అయితే ఏమంటాడు ఇక్కడ? దెన్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే, అంటే ఇలా వెళ్ళి కాంతి పడేది ఇన్సిడెంట్ రే అంటారు, ఇలా వెళ్ళేది రిఫ్లెక్టెడ్ రే అంటారు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత అని అడుగుతూ ఉన్నారండి. సో యాంగిల్ ఎంత అంటే 0 degrees అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు, మీకు అందులో అవగాహన ఉండొచ్చు. ఓకేనా? సో బయాలజీ పార్ట్ అయితే మనం కంప్లీట్గా డిస్కస్ చేయగలుగుతాం. ఓకేనండి. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ కూడా మనకి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి ప్రశ్న. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలోనే ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ కాంపౌండ్, ఏ సమ్మేళనం వాడతారు అడుగుతున్నాడు. ఓకేనా? ఆప్షన్ 1 సిల్వర్ బ్రోమైడ్ ఇచ్చాడు, అది రాంగ్ అంట. సిల్వర్ క్లోరైడ్ ఆప్షన్ 2 రాంగ్ అంట. తర్వాత థర్డ్ ఆప్షన్ సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ బోత్. సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్ ఈ రెండు కూడా ఎందులో వాడతాడంట? బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. ఓకే, ఇది వరకు ఉండేది కదండి పాత రోజుల్లో. ఓకేనా? సో బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలోనే ఈ సిల్వర్ క్లోరైడ్ అండ్ సిల్వర్ బ్రోమైడ్ అనేది వాడతారంట. ఓకే, సో రైట్ ఆన్సర్ 3 సిల్వర్ ఆక్సైడ్ అనేది 4th ఆప్షన్. ఇది మనకు రాంగ్ అని చెప్పొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ 9th క్వశ్చన్కి వెళ్దాం. 9th క్వశ్చన్ మళ్ళీ జనరల్ సైన్స్ క్వశ్చన్ అండి. ఓకేనా? 9th క్వశ్చన్ ఏంటి చూడండి, ఇది కూడా కెమిస్ట్రీ పార్టే. ఓకేనా? సో ఇది కూడా మీకు బాగా అర్థం కావాలి. ఓకేనండి. సో ఇక్కడ ఏంటండి, ఇన్ ద ఫాలోయింగ్ డికంపోజిషన్ రియాక్షన్. సో ఇక్కడ ఉన్నటువంటి రియాక్షన్స్ ఏదైతే ఉందో ఇది డికంపోజిషన్ రియాక్షన్ అట. ఇక్కడ ఏమంటాడు? PQRSని చెప్పమంటున్నాడు. ఏంటి PQRS? చూడండి, ఇక్కడ P ఇచ్చాడు, FeSO4 ఇక్కడ S ఇచ్చాడు, దాన్ని ఈక్వల్ టు ఈ గివ్స్ రైస్ ఏమంటాడు? Q ఇచ్చాడు, Fe2O3 ఇచ్చాడు, మళ్ళీ S ఇచ్చాడు, R ఇచ్చాడు, SO2 ఇచ్చి మళ్ళీ G ఇచ్చాడు, మళ్ళీ S ఇచ్చి SO3 G ఇచ్చాడు. సో దీనికి సంబంధించినటువంటి డికంపోజిషన్ రియాక్షన్లో ఈ PQRSలు అనేవి ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇది 2111 అంట దీని యొక్క ఆన్సర్. ఓకేనా? సో ఇది మీరు కెమిస్ట్రీ సిలబస్లో ఎక్కడ ఉందనేది మీరు ఆ లెసన్లో మీరు కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనండి. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది దీన్ని బట్టి. నెక్స్ట్ 11th క్వశ్చన్ అండి. సో ఈ పేపర్ ఇక్కడ ఏదైతే ఉందో కన్వర్ట్ చేసేవాడు, పేపర్ ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ ఉందో కన్వర్ట్ చేసేవాడు సరిగ్గా కన్వర్ట్ చేయలేదు. ఓకేనా? ఎందుకు ఇంగ్లీష్లో ఇవ్వలేదు, తెలుగులో ఇచ్చారు, తెలుగులో కూడా సరిగ్గా లేదు. ఓకేనా? ఇది ఏ క్లాస్ నుంచి వచ్చినటువంటి బిట్ సార్ ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. 9th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న.
ఇది ఆల్రెడీ మన యాప్లో వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోనే జీవుల మౌలిక ప్రమాణం లేదా కణం అని చెప్పి మనం ఒక పాఠం యాప్లో యాడ్ చేయడం జరిగింది. కణం అనే పాఠంలోనే నేను చెప్పడం జరిగింది. ఏమంటాడు, సకశేరుకాలు అంటే ఏంటంటే వెన్నుముక కలిగినటువంటి జీవులు. సో దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం, వెర్టిబ్రేట్స్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, వెర్టిబ్రేట్స్లో అంట కాలేయ కణాలు అంటే లివర్ సెల్స్, లివర్లో ఉన్న సెల్స్ హెపటోసైట్స్ అంటారు. ఎస్సీఆర్ అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఎస్సీఆర్ ఏం చేస్తే అడిగాడు. సో 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లారిటీగా ఇచ్చాడన్నమాట. ఏంటి, విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్జలీకరణ చేస్తుంటే విషం అనేది ఏదైతే ఉందో ఈ విషం అనేది లేకుండా, టాక్సిటీ లేకుండా చేస్తుంది. అందుకే ఇగోండి ఇక్కడ డ్రగ్స్ మరియు విషాల నిర్వశీకరణం. సో ఈ ఆప్షనే రాంగ్ ఫస్ట్, అంటే టైపింగ్ రాంగ్. ఇక్కడ విషాల నిర్జలీకరణం అంటారు, న్యూట్రలైజ్ చేస్తాయి అనమాట. సో డ్రగ్స్ని డీటాక్సిఫై చేస్తాయి. కాబట్టి ఈ 3 కూడా రాంగ్ ఆన్సర్. ఎప్పుడండి ఇలా మనం ఆప్షన్స్ డైరెక్ట్ ఎలిమినేట్ చేయగలుగుతామంటే ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ మీద పూర్తిగా, ఇప్పుడు నేను చూడండి ఈ పేపర్ నిజంగా చెప్పాలంటే ఈ పేపర్ జస్ట్ ఇప్పుడే మీకు వీడియో చేసే ముందు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తే Adda247 సైట్లో ఉంది. ఈ పేపర్ని డౌన్లోడ్ చేయగానే క్వశ్చన్ చూసి నేను క్లాస్ చెప్పగలిగాను అనమాట. ఓకేనా. సో అలా మనం చెప్పగలిగితే అప్రోచ్ అనేది పెరుగుద్ది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, 18వ క్వశ్చన్ అండి. 18వ క్వశ్చన్ మళ్ళీ జనరల్ సైన్స్. ఓకే, 18వ క్వశ్చన్కి వెళ్దాం. 18వ క్వశ్చన్కి ఏంటి, ఇక్కడ అసెర్షన్ రీజన్ లాగే మనకి కన్క్లూజన్ స్టేట్మెంట్ లెక్క ఇచ్చాడనమాట. ఏంటంటే టిన్ అంటే తగరం. ఓకే, టిన్ను లెడ్ ఎలాయ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫ్యూజ్ వైర్స్. ఫ్యూజ్ వైర్లో అంట ఓకేనా టిన్ను లెడ్ అని పిలుస్తున్నటువంటి ఒక ముడి పదార్థం వాడతారంట. ఆప్షన్ 1. తర్వాత ఫ్యూజ్ ఈజ్ కనెక్టెడ్ టు లైవ్ వైర్. లైవ్ వైర్కి ఫ్యూజ్ని కనెక్ట్ చేస్తారంట. ఓకే, సప్లై ఇస్తున్నటువంటి వైర్కి. తర్వాత ద మెటీరియల్ చూజన్ ఫర్ మేకింగ్ ఫ్యూజ్ షుడ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. ఓకేనా, ఏదైతే ఫ్యూజ్ వైర్ కోసం మనం వాడతాం వైర్ కంటే ఎక్కువగా మెల్టింగ్ పాయింట్ ఉండాలంట. ఓకేనా, మెల్టింగ్ పాయింట్ అనేది ఎంపీ అనేది ఎక్కువ ఉండాలంట. సో ఆప్షన్స్లోని రైట్ ఆన్సర్స్ ఏంటి చూస్తే కనుక ఆప్షన్ 2 ఇచ్చాడు రైట్ ఆన్సర్. 1 and 2 రైట్ అంట. ఏంటి, టిన్ను లెడ్ అనేది ఏదైతుందో ఫ్యూజ్ వైర్లు తయారు చేయడంలో ఉపయోగిస్తారట. అదేవిధంగా ఫ్యూజ్ వైర్ అనేది ఏంటంటే లైవ్ వైర్కి కనెక్ట్ చేస్తారు. సో 1 and 2 రెండు రైట్ ఆన్సర్ అంట. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతాను, లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను చెప్పలేను కదండి. ఓకేనా. నెక్స్ట్ 24th క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా, 24th క్వశ్చన్ జనరల్ సైన్స్. ఓకేనమ్మా. మరి 24th వచ్చేసరికి ఎస్. సో 24th క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటి దీని సంగతి చూద్దాం. చూడండి, ద ఫిలమెంట్ ఆఫ్ ఏ బల్బ్. ఓకేనా, ఫిలమెంట్ ఆఫ్ ఒక బల్బ్లో ఉన్నటువంటి ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారవుతుంది, మీ అందరికీ తెలిసిందే. ఓకేనా, ఫిలమెంట్ ఆఫ్ ఎ బల్బ్ ఈజ్ మేడ్ ఎక్స్ట్రీమ్లీ థిన్. బాగా పల్చగా తయారు చేస్తారు, లాంగ్గా ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు హెచ్. ఎందుకు అలా ఉంటుంది సార్ అంటే పల్చగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఎందుకంటే ఎక్కువగా రెసిస్టివిటీని ఎదుర్కొనేందుకు. ఓకేనా, రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఎక్కువ రెసిస్టెన్స్ని ఎదుర్కొనేందుకు. రెసిస్టెన్స్ అంటే ఏంటి, పవర్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా వెళ్లకుండా ఆపగలిగే శక్తి దానికి ఉంటుంది అనమాట. కాబట్టి మొదటి ఆఫ్ స్టేట్ అంటే హై రెసిస్టెన్స్ అని చెప్పేసి మనకు అంటూ ఉన్నాడు. ఓకేనండి. సో ఇది కూడా మనకు వచ్చేసరికి 10th క్లాస్ ఎన్సీఆర్టీ ఫిజిక్స్లో నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా. సో క్లారిటీగా మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం ఎక్కడెక్కడో చదువుతూ ఉంటాం, అలా కాదు, డైరెక్ట్ మనకు ఉన్నటువంటి పుస్తకాలు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని సరిపోద్ది అనమాట. నెక్స్ట్ 27వ క్వశ్చన్ చూడండి సార్. ఇది కూడా ఎన్సీఆర్టీనే. ఓకేనండి, ఇది ఏ క్లాస్ ఎన్సీఆర్టీ చెప్తాను చూడండి, కావాలని మీరు వెరిఫై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఎన్సీఆర్టీలోనే మొదటి పాఠం న్యూట్రిషన్ అని చెప్పి ఒక పాఠం ఉంటుందండి. మొదటి పాఠం న్యూట్రిషను. ఆ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఈ లెసన్లోనే బహుశా 3 నుంచి 4 పేజ్ మధ్యలో ఎడం వైపు డయాగ్రామ్ ఉంటుందండి. ఓకేనా. సో ఈ డయాగ్రామ్లోనే ఇగోండి ఏ ఇచ్చాడు. నేను డయాగ్రామ్ బేస్డ్ చదవాలని చెప్పాను చాలా సందర్భాలు. ఇగోండి బి ఇచ్చాడు, మళ్ళీ సి ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు. డయాగ్రామ్ రావాలి. ఓకేనా. ఫస్ట్ ఏ తీసుకుంటే మీరు సింపుల్గా ఎలిమినేట్ చేసేలా చెప్తాను చూడండి. ఏ అనేది అప్పర్ ఎపిడెర్మిస్ అవుతుందండి, పైన ఉన్నటువంటి త్వచం. ఓకేనా, దీనికి ఆపోజిట్ లోవర్ ఎపిడెర్మిస్ అవుతుంది. సో బి అనేది ఏమవుతుంది, లోవర్ ఎపిడెర్మిస్. సో ఇది పైన, ఇది కింద. సో అప్పర్ లోవర్ ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇగోండి ఫస్ట్ ఆప్షన్కి ఉంది, సెకండ్ ఆప్షన్కి ఉంది. ఓకేనా, మరి 4th ఆప్షన్కి ఉందో లేదు చూద్దాం. ఓకేనా, ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆప్షన్కి అప్పర్ ఎపిడెర్మిస్ ఉంది, సెకండ్ ఆప్షన్కి ఉంది. కానీ ఈ రెండింటికి లోవర్ ఎపిడెర్మిస్ లేదు, ఎందుకంటే ఇక్కడ కింద ఉన్నటువంటి లేయర్ లోవర్ ఎపిడెర్మిస్ అంటారు. సో రెండింటిలో ఆన్సర్ ఎక్కడ ఉందో రైట్ చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు డయాగ్రామ్ని మనం జాగ్రత్తగా గమనిస్తే సో 3rd 4th కాదని తెలిసిపోయింది కదా, ఈ ఆప్షన్స్ మనం చూద్దాం. ఓకేనండి. సో ఏ అనేది అప్పర్ ఎపిడెర్మిస్, బి అనేది లోవర్ ఎపిడెర్మిస్. ఇక్కడ దాకా సికి వద్దాం. ఇక్కడ సి. ఓకే, ఇక్కడ సి వచ్చేసరికి సి లోపల ఇది యాక్చువల్గా ఇదేంటి, క్లోరోప్లాస్ట్ అండి. ఇదేంటండి, క్లోరోప్లాస్ట్. ఓకేనా, క్లోరోప్లాస్ట్.
క్లోరోప్లాస్ట్, సారీ ఇది ఏంటిది, క్లోరోప్లాస్ట్ కాదండి, దట్ మీన్స్ స్టొమాటా అంటారు. దీన్ని ఏమంటారండి? స్టొమాటా అంటే ఏంటంటే పత్రరంధ్రం అంటారు. ఓకేనా, పత్రరంధ్రం. సో ఒక పత్రరంధ్రం తీసుకుంటే పత్రరంధ్రం లోపల 2 చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి 2 రక్షక కణాలు ఉంటాయి, గార్డ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ ఏదైతే మనకి స్టొమాటా పత్రరంధ్రం ఉందో మనకి ఇలా కనబడుతుందండి. 10th క్లాస్ ఎన్సీఆర్టీలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇలా కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్న వాటిలో ఏమంటారంటే గార్డ్ సెల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? గార్డ్ సెల్. సో ఇక్కడ థర్డ్ వన్ స్టోమ్ అన్నాడు, తప్పు. ఓకేనా. సో గార్డ్ సెల్ అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనండి. తర్వాత 38వ క్వశ్చన్కి వెళ్దాం. 38వ క్వశ్చన్ మళ్ళీ జనరల్ సైన్స్. ఓకేనా, రైట్. 38వ క్వశ్చన్ చూడండి సార్, ఇది కూడా జనరల్ సైన్స్ క్వశ్చన్. ఏంటిది? ద పార్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్, ఒక ఎలక్ట్రిక్ మోటార్లో ఒక పార్ట్ అంట, దట్ రివర్సెస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో, ఓకేనా, డైరెక్షన్ అంటే దిశ ఏదైతే ఉందో ఆ దిశకు రివర్స్గా ఉంటుందంట. ఏంటని అడుగుతున్నాడు. అదేంటంటే కాయిల్ అంటాడు, కాదు. సాఫ్ట్ ఐరన్ కోర్, కాదు. స్ప్లిట్ రింగ్ అనేది రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా, ఎందుకంటే స్ప్లిట్టింగ్ చేసేదానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ సప్లైని. సో స్ప్లిట్ రింగ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా. సో 38 ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ 40వ క్వశ్చన్ మళ్ళీ జనరల్ సైన్స్ అండి. ఓకే, 40వ క్వశ్చన్ జనరల్ సైన్స్లో మళ్ళీ బయాలజీ. ఇది కూడా హౌ డూ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, జీవులు ఎలా ఉత్పత్తి అవుతాయి అనే పాఠం. సో దీనికి ఏం లేదు, ఇక్కడ క్వశ్చన్ అనేది ఏదైతే ఉందో ఇది మర్చిపోండి, ఇలా ఇచ్చిన బాక్స్ చేయాలి. కాపర్ టీ అనేది స్త్రీలలో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ని కలిగి ఉన్నది. అదేవిధంగా ఇది ఏం చేస్తుందంటే కాపర్ టీ అనేది శుక్రకణాలు, మగవారి యొక్క శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో ఈ శుక్రకణాలు నాశనం చేస్తుంది కాపర్ టీ అనమాట. ఓకే, కాపర్ టీ నాశనం చేస్తుంది అంటే ఏంటి? ఫలదీకరణం జరగకుండా కాపాడుతూ ఉంటుంది. ఫలదీకరణం జరగకుండా కాపాడు అంటే ఇంగ్లీష్లో ఏముంది? ప్రివెంట్ ఫెర్టిలైజేషన్ జరగకుండా చేస్తుంది. ఏది? కాపర్ టీ. సో ఒకటో దానికి ఖచ్చితంగా 4. ఓకే, మీరు ఎలా తీసుకున్నా కానీ దీన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో చెప్పొచ్చు. ఓకేనా. సో ఇది ఏ క్లాస్ నుంచి వచ్చిందండి? 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో వచ్చినటువంటి అంశం. ఓకేనా. దాని తర్వాత బి తీసుకుంది. బి వారల్ పిల్స్, అంటే ఇది కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి వారల్ పిల్స్ తీసుకుంటారన్నమాట. ఓకేనా. సో దానికి కూడా ఏంటి? పిండ ప్రతిష్టాపన జరగకుండా ఉంటుంది అనమాట. సో బి అనేది 3 డైరెక్ట్గా ఆన్సర్స్ అండి. ఇక్కడ ఆప్షన్లు ఉన్నా లేకపోయినా ఇలా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కండోమ్ అన్నాడు. ఓకే, కండోమ్ అనేది వచ్చేసరికి ఏంటంటే ఇది ఏంటి? కండోమ్కి సంబంధించినటువంటి ఈ కండోమ్ ఏం చేస్తుందండి? స్పెరమ్స్ డు నాట్ రీచ్ టు సెర్విక్స్, గర్భాశయ ముఖద్వారం. సెర్విక్స్ అంటే భర్త కెనాల్ అంటారు, ఇందులోకి స్పెరమ్స్ వెళ్లకుండా కాపాడుతుంది. ఏది? కండోమ్. సో డైరెక్ట్గా ఆన్సర్ మనం పెట్టచ్చు. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఇది. డీకి 1 ఇచ్చాం. డీకి 1 ఏంటి? ట్యూబెక్టమీ అంటే ఏంటంటే మనకి ట్యూబెక్టమీ అంటే ఫాలోపిన్ ట్యూబ్ ఉంటుంది కదండి, ఆడవారిలో ఫాలోపిన్ ట్యూబ్ ఉంటుంది కదా, ఈ ఫాలోపిన్ నాళం లేదా ఓవిడక్ట్, దీని లోపలికి స్పెర్మ్స్ అనేవి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ అండం అనేది ఏదైతుందో అండం అనేది గర్భాశయంకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఫాలోపిన్ ట్యూబ్ అనమాట. సో అలా ట్యూబ్ అనేది వెళ్లకుండా హాస్పిటల్ ఏం చేస్తారు? ఫాలోపిన్ ట్యూబ్ ముడివేసేస్తారు అనమాట. అలా వేయడం ఏమంటారు? ట్యూబెక్టమీ అంటారు. మీరు 10th క్లాస్లోని హౌ డు ఆర్గనైజమ్స్ రీప్రొడ్యూస్ ఎన్సీఆర్టీ పాఠంలోని కంట్రాసెప్టివ్ మెథడ్స్ లాస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది. అక్కడ మీరు గమనిస్తే ఈ కాపర్ టీ, కండోమ్స్ గురించి ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది. సో 40th క్వశ్చన్ అయిపోయింది. తర్వాత ఏ క్వశ్చన్ అంటే 45 క్వశ్చన్కి వెళ్దాం. 45 మళ్ళీ జనరల్ సైన్స్ అంట. ఓకేనా. 45 ఇగోండి, ఇది కెమిస్ట్రీ పార్ట్ అండి. కెమిస్ట్రీ పార్ట్ క్వశ్చన్. ఒకసారి ఇది కూడా ఏందో ఒకసారి చూద్దాం దీని సంగతి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చదివితే అర్థం అయిపోద్ది. జనరల్ క్వశ్చన్, ఇది లూసెంట్ పుస్తకం నుంచి ఇచ్చింది. అదేవిధంగా 8th క్లాస్ ఎన్సీఆర్టీలో నాకు తెలిసి క్వశ్చన్. ఓకే, చూడండి. ఈ కెమికల్ కాంపౌండ్ ఎక్స్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది, అంటే రసాయన సమ్మేళనం. ఇది ప్రిపేర్డ్ బై హీటింగ్ జిప్సం. ఈ ఎక్స్ అనే పిలుస్తున్న పదార్థం ఏదైతే ఉందో, ఓకేనా, జిప్సం అనే పదార్థాన్ని వేడి చేయడం ద్వారా ఈ ఎక్స్ అనే పదార్థం తయారవుద్దట. అదేవిధంగా ఇట్ ఈజ్ వైట్ పౌడర్. ఈ ఎక్స్ అనేది వైట్ కలర్ పౌడర్లో ఉంటుందంట. యూజ్డ్ యాజ్ ఫైర్ ప్రూఫింగ్ మెటీరియల్. మంటలు వచ్చేటప్పుడు కాలిపోకుండా ఉండడానికి కూడా ఆ పౌడర్ని ఉపయోగిస్తారు. అది ఏంటి అని అడుగుతాడు. ఓకేనా, సింపుల్. సో అదేంటి? ప్లాస్టర్ ఆఫ్ పారిస్, పుట్టి అండి. పుట్టి అంటారు కదా, మన ఇళ్లలో వాడతారు కదా, పుట్టి ఇదే అనమాట. సో రైట్ ఆన్సర్. సో ఇవన్నీ సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఇవన్నీ కూడా రాంగ్. ఓకేనా. ఇది 45వ క్వశ్చన్. నెక్స్ట్ 48వ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, 48వ క్వశ్చన్.
48వ క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఓకేనా, ఇది మనకి 8th క్లాస్ ఎన్సీఆర్టీలో నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. మీరు కావాలంటే పుస్తకం పక్కన పెట్టుకుని మరి క్లాస్ వినొచ్చు. నేను చెప్పింది 100కి 100% ఆల్రెడీ మేము స్కూల్లో కూడా రోజు ఎన్సీఆర్టీలో చెప్తాం కాబట్టి మాకు ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో 8th క్లాస్ ఎన్సీఆర్టీ 2వ పాఠం సూక్ష్మజీవులు స్నేహితులు మరియు శత్రువులు అని చెప్పి పాఠం ఉంటుంది అనమాట. సెకండ్ లెసన్ అక్కడ చూసుకోండి. ఓకేనా, ఏంటి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ది ఎన్వైరన్మెంట్ క్లీన్. పర్యావరణం నీట్గా ఉండడానికి ఏ ఆర్గానిజమ్స్ అనే హెల్ప్ అవుతాయి అని అడుగుతా ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఆల్గే, ప్రోటోజోవా నీటిలో ఉంటుంది, సంబంధం ఉండదు. ప్రోటోజోవా అండ్ లైకెన్, ఆల్గే మరియు ఫంగై కలిస్తే లైకెన్ అంటే ఈ రెండూ కాదు. ఆల్గే మరియు లైకెన్ ఈ రెండూ కాదు. ఇక్కడ బ్యాక్టీరియా, ఫంగై ఎందుకంటే కుళ్ళినటువంటి ఆహారం అంటే ఏదైతే చనిపోయిన జీవులు వాటిని కూడా నశింపజేయడంలో కుళ్ళబెట్టడంలో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. తద్వారా పర్యావరణం మొత్తం క్లీన్ అవుతాయి. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే మొదటిది. ఇది ఏ క్లాస్ ఉందంటే 8th క్లాస్ ఎన్సీఆర్టీ సూక్ష్మజీవులు స్నేహితులు మరియు శత్రువులు. ఓకేనా, మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో అని పిలుస్తున్నటువంటి పాఠం మీరు గమనించండి. ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. ఓకేనా, 48. తర్వాత 51వ క్వశ్చన్ అండి. ఓకే, తర్వాత 51వ క్వశ్చన్కి వెళ్దాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా చెప్తా చూడండి. క్వశ్చన్ చూడగానే టక్కన మైండ్లోకి రావాలండి. క్వశ్చన్ చూడంగానే వెంటనే మీరైనా కానీ మీకు నచ్చిన క్వశ్చన్ నాకు పెట్టండి. ఒక నిమిషం కన్నా ముందే 30 సెకండ్స్లో అది ఏ లెసన్ నుంచి వచ్చిందో చెప్పేస్తాను. మీకు అర్థమైంది ఎందుకు నేను ఇలా చెప్తున్నా. టెక్స్ట్ బుక్ మీద కమెంట్ అంత రావాలి. ఇదే క్లాస్ అంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీ. ఓకేనా, మొదటి పాట లైఫ్ ప్రాసెస్ అని ఉంటాయి బయాలజీలో. లైఫ్ ప్రాసెస్లోని 2వ యూనిట్ రెస్పిరేషన్ అని పాట ఉంటుంది అందులో అనమాట. అందులో కూడా టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఏంటంటే ఇక్కడ మనకి C6H12O6 గ్లూకోజ్ని ఇచ్చి యారో మార్కులు వేస్తాడు. నేను యాప్లో కూడా క్లాస్ చెప్పాను చూడండి, ఇలా ఇస్తాడు. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ, అదేవిధంగా కండరాల్లో జరిగే శ్వాసక్రియ, ఇలా టేబుల్ ఫామ్ ఇస్తారు. అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ క్రింది వాళ్ళు ఏ రెస్పిరేషన్కి ఏ శ్వాసక్రియకి ఆక్సిజన్ అనేది అవసరం అన్నాడు. ఓకేనా, ఇక్కడ కన్వర్షన్ ఆప్షన్ చూడండి. ఈ కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ పైరువేట్, గ్లూకోజ్ అని పైరువేట్గా మారడానికి ఆక్సిజన్ అవసరం అంట కాదు. కన్వర్షన్ ఆఫ్ పైరువేట్ CO2, పైరువేట్ని CO2 H2O, అదేవిధంగా శక్తి విడుదల కావాలి అంటే మన శరీరంలో ఏం జరగాలంటే ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరగాలి. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే వాయు శ్వాసక్రియ అని చెప్పి పిలుస్తారు. వాయు శ్వాసక్రియలో మాత్రమే CO2 H2 ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్. ఇది అవాయు శ్వాసక్రియ. ఇక్కడ వచ్చేసరికి ఇది ఎక్కడ జరుగుతుంది కిణవన ప్రక్రియలో, అంటే పైరువేట్ నుంచి ఇథనాల్ తయారవడం. ఈ పైరువేట్ నుంచి CO2 అనేది ఇది కూడా తప్పు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఇది బయాలజీ క్వశ్చన్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ 51 తర్వాత 60 క్వశ్చన్ డైరెక్ట్గా మళ్ళీ. ఓకేనా, 60 క్వశ్చన్ సైన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, 60 క్వశ్చన్ ఎస్. సోలినాయిడ్ ఇది కొంచెం మనకి మ్యాగ్నెట్స్ ఇంటర్మీడియట్ టాపిక్ టచ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకేనా, ఇది మరి 10thలో ఉందో లేదో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కరెంట్ క్యారింగ్ సాలినాయిడ్ 10th అండి. కరెంట్ క్యారింగ్ సాలినాయిడ్ సంబంధించి కరెక్ట్ వాక్యం అడిగాడు. ఇది ఎలా తయారు చేస్తారంటే ఇట్ కెన్ బి యూజ్ టు మ్యాగ్నటైజ్ ఎ పీస్ ఆఫ్ సాఫ్ట్ ఐరన్. ఐరన్ని ఒక పల్చగా ఉన్నటువంటి ఐరన్ని అయస్కాంతీకరణ చేయడానికి ఉపయోగపడుతుందట ఈ సోలినాయిడ్. తర్వాత ఇది ఒక బార్ మ్యాగ్నెట్లో పనిచేస్తట. తర్వాత ది ఫీల్డ్ లైన్స్ ఆర్ కాన్సెంట్రిక్ లైన్స్, అంటే దీని నుంచి క్షేత్ర రేఖలు అనేవి ఏవైతే ఏర్పడితే కాన్సెంట్రిక్ సర్కిల్స్గా ఉంటాయంట. ఒక ఏది రైట్ అని అడిగాడు. సో రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటంటే బోత్ 1 and 2 రైట్. అంటే మ్యాగ్నెట్ ఒక ఐరన్ని అయస్కాంతీకరణ చేయడానికి ఒక బార్ మ్యాగ్నెట్లో వాడడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సోలినాయిడ్ అనేది ఉపయోగిస్తారంట. ఓకేనా, ఇది రైట్ అండి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, 60 క్వశ్చన్. నెక్స్ట్ 64 క్వశ్చన్ జనరల్ సైన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఏంటో చూద్దాం. 64 ఇది జనరల్ క్వశ్చన్, మ్యాథ్స్ వస్తే చేయొచ్చు. వాట్ విల్ బి ది అప్రాక్సిమేట్ యాంగిల్ బిట్వీన్ ద 2 hands ఆఫ్ ఎ క్లాక్, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్. అంటే గడియారంలో ఒక గంటల ముళ్ళకు అదేవిధంగా నిమిషాల ముళ్ళకు మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత ఎప్పుడు 8:45 అయినప్పుడు అంట. అంటే ఒక గడియారం తీసుకుందాం మనం. ఒక గడియారం తీసుకుంటే ఇక్కడ 12, ఇక్కడ వచ్చేసరికి 6, ఇక్కడ వచ్చేసరికి 3, ఇక్కడ వచ్చేసరికి 9. మనకు టైం ఎంత అయింది అన్నాడు 8:45 అయింది అన్నాడు. ఇక్కడ ఒక మనం తీసుకుంటే ఇదిగోండి ఇది చిన్న ముళ్ళు అండి. ఒక ఇది పెద్ద ముళ్ళు. పెద్ద ముళ్ళు అంటే ఇప్పుడు టైం ఎంత అయింది అన్నాడు ఇక్కడ 8:45 అయినప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత అని అడిగాడు. యాంగిల్ ఎంత అంటే రైట్ ఆన్సర్ 7 degrees అనమాట. 7 degrees యాంగిల్. ఓకేనా, 7 degrees యాంగిల్ అనేది ఉంటుందంట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 68వ క్వశ్చన్ అండి. ఓకేనా, నెక్స్ట్ 68వ క్వశ్చన్ జనరల్ సైన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. 68 కాదు 64 తర్వాత 65వ క్వశ్చన్ జనరల్ సైన్స్. ఎస్, 65వ క్వశ్చన్ జనరల్ సైన్స్ ఏంటి వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ సీప్స్ ఇన్ టు ది గ్రౌండ్.
ఒక నేలలోకి వాటర్ అనేది ఇలా వెళ్తే ఆ ప్రాసెస్ని వెళ్ళడాన్ని ఏమంటారంటే వడపోత జరుగుతుంది. వడపోత ద్వారా కదా వెళ్తుంది. ఇన్ఫిల్ట్రేషన్ చెత్త చెదర పైన వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇక ట్రాన్స్పిరేషన్ అంటే బాష్పోత శాఖ వాటర్ అనేది పైకి ఆవిరిలా వెళ్ళిపోవాలి. ఆస్మోసిస్ అంటే లో ప్రెజర్ నుంచి అణువులు అనేవి హై ప్రెజర్కి ఇలా వెళ్ళాలి. ఇన్సినరేషన్ అంటే తప్పు. ఇన్ఫిల్ట్రేషన్ అంటే వడపోత సూక్ష్మ వడపోత ద్వారా వాటర్ని కిందకి పోద్ది అనమాట. సో 65లో సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 66 క్వశ్చన్. 66 క్వశ్చన్ రైట్. 66 ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది మనకి డైరెక్ట్గా 7th క్లాస్ ఎన్సీఆర్టీ 10th క్లాస్ ఎన్సీఆర్టీ 7th 10th ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. ఇక్కడ రెస్పిరేటరీ సిస్టంలో ఏ పార్ట్ అంటే గాలి అనేది లోపలికి గాలి గొట్టం అనేది మూతపడకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది రెస్పిరేటరీ సిస్టమ్. అది సింపుల్ అండి. ఊపిరితిత్తులకు గాలి వెళ్ళే దారి డయాగ్రామ్ వస్తే చూద్దాం, జాగ్రత్తగా డ్రా చేస్తా చూడండి. సో ఊపిరితిత్తులకి గాలి వెళ్ళడానికి ఒక గాలి గొట్టం అనేది మనకు ఉంటుందండి. ఓకేనా, ఊపిరితిత్తుల గాలి వెళ్ళడానికి ఒక గాలి గొట్టం ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా ఒక గొట్టం ఉంటుంది అనమాట. లేదు ఇలా వేద్దాం. ఊపిరితిత్తుల్లో తీసుకుంటే ఇటు ఒక లెఫ్ట్ రైట్ ఇలా పాత్. ఓకేనా, ఇలా ఇటంతా కూడా ఒక ఊపిరితిత్తు ఉంటుంది. ఇటు తీసుకుంటే ఇటంతా కూడా ఒక ఊపిరితిత్తు ఉంటుంది అనమాట. సో ఊపిరితిత్తుల్లోని గాలి అనేది వెళ్ళేటప్పుడు ఈ గొట్టం మూసుకోకుండా ఇలా సి ఆకారంలో కొన్ని రింగ్స్ ఉంటాయి అన్నమాట. వీటిలో ఏమంటారంటే మృదులాస్థి లేదా కార్టిలేజినస్ రింగ్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కార్టిలేజినస్ రింగ్స్. లేదా వీటిలో టినీడియా అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? టినీడియా. ఆప్షన్లు ఎక్కడ ఉంది చూడండి. రిబ్స్ బక్కటెంపులు కాదు, ఇగోండి రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 75వ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 75వ క్వశ్చన్. ఓకేనా, 75వ క్వశ్చన్ చూడండి. ఇది ఫిజిక్స్ పార్ట్ నుంచి ఇచ్చినటువంటి ప్రశ్న. చూడండి, ఏ ఫైన్ బీమ్ ఆఫ్ లైట్ బికమ్స్ విజిబుల్. ఒక బీమ్ ఆఫ్ లైట్ ఒక ప్రాంతం నుంచి ఇలా లైట్ స్కాటర్ అవుతూ ఉందాం ఇలాగా. ఓకేనా, దీన్ని బీమ్ ఆఫ్ లైట్ అంటారు. ఇది మనకు కనిపిస్తుంది. వెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ స్మోక్ ఫిల్డ్ రూమ్ డ్యూ టు ఒక స్మోక్తో కూడినటువంటి బాగా పొగతో కూడినటువంటి ఒక రూమ్లోకి ఒక బీమ్ ఆఫ్ లైట్ ఇలా వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అడిగాడు. కారణం ఏంటంటే కాంతి వెదజల్లడం అనేది కారణం. కాబట్టి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అవుద్ది అనమాట. సో ఇక్కడ రిఫ్రాక్షన్ కాదు, డిస్పర్షన్ కాదు, రిఫ్లెక్షన్ కాదు, మూడు కాదనమాట. కాంతి అనేది ఒక పాయింట్ దగ్గర ఒక టార్చ్ లైట్ ఉందమ్మా, ఇలా లైట్ వేసాం అప్పుడు ఏమవుద్ది? ఒక చీకటి గదిలో కొడితే, ఒక దుమ్ము ఉన్న రూమ్లో కొడితే కాంతి అనేది వెదజల్లి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఒక బీమ్ అంటారు. ఓకేనా. సో ఇలా కాంతి అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అక్కడ ఉన్నటువంటి థియరీ ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని చెప్పి మనం చెప్తాం. ఒక 75 క్వశ్చన్ అయ్యి తర్వాత 80 క్వశ్చన్ అండి. తర్వాత 80 క్వశ్చన్. ఇది కెమిస్ట్రీ పార్ట్ కంప్లీట్గా. ఓకేనా, కంప్లీట్గా కెమిస్ట్రీ పార్ట్. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ రూల్ ఉంటుంది కదా, అందులో ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజను, లాస్ట్ ఎలిమెంట్ ఏంటంటే థోరియం అంట. ఓకేనా, ఇది మీకే తెలియాలి కెమిస్ట్రీకి సంబంధించి. ఆక్టేవ్స్ సిద్ధాంతంలోనే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజను, లాస్ట్ ఎలిమెంట్ ఏంటంటే థోరియం అంట. ఇదేంటో మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో కంపేర్ చేసుకోండి అమ్మా. నాకు తెలిసి 10th క్లాస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చి ఉంటుంది. ఓకేనా, రైట్. 80 బిట్. తర్వాత 87 బిట్ అండి. 87 క్వశ్చన్ ఏదైతే ఉందో మళ్ళీ ఇది జనరల్ సైన్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా, 87 3 ప్రొడక్ట్స్. ఓకేనా, ఇక్కడ ఇదేంటో చూడండి. ఇక్కడ 3 ప్రొడక్ట్స్ ఇచ్చాడు ఆప్షన్లో. అవి క్లోర్ ఆల్కాలీ ప్రాసెస్లో రిలీజ్ అవుతాయంట. అవి ఏంటని అడిగాడు ఆప్షన్స్లో డైరెక్ట్గా. మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ నాకైతే తెలీదు. సో ఒకటోది హైడ్రోజన్, రెండోది క్లోరిన్, మూడోది NaOH. 3 ప్రొడక్ట్స్ కూడా ఏంటంటే క్లోర్ ఆల్కాలీ ప్రాసెస్లో ఉపయోగిస్తారట. దీనికి ఎవరి గురించి దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. తర్వాత 97 క్వశ్చన్. ఓకేనా, తర్వాత 97 క్వశ్చన్ అండి. 97. ఓకేనా, ఆ 97 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటి 97 క్వశ్చన్? యాజ్ అటామిక్ నెంబర్ ఏమైతే ద న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుందని అడిగాడు. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. కేంద్రకానికి మరియు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో ఉన్నప్పుడు అటామిక్ నెంబర్ ఏమవుద్ది, న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుద్ది, అదేవిధంగా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుద్ది, అటామిక్ రేడియం అనేది లిథియం నుంచి ఫ్లోరిన్ దాకా ఏమవుద్దని అడిగాడు. సో ఇది మీకు పీరియడిక్ టేబుల్ మీద అవగాహన ఉండాలనుకుంటా బహుశా ఇది. సో ఇక్కడ ఒకటోది ఇంక్రీజెస్ అనమాట. యాజ్ ద అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్.
తర్వాత ఏమవుద్ది, ఇది కూడా డైరెక్ట్లీ ప్రపోర్షన్, ఇక్కడ ఇంక్రీజ్ అవుద్ది, ఇక్కడ ఏమవుద్ది డిక్రీజ్ అవుతుంది. ఇదేంటి ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో తెలుసుకోండి. ఇది ఏ క్లాస్లో ఉందో నాకు ఎన్సీఆర్టీలో ఏ క్లాస్లో ఉంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ 100వ క్వశ్చన్ అండి. ఓకేనా, 100వ క్వశ్చన్ ఫిజిక్స్ పార్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక రౌండ్గా ఉన్నటువంటి స్పెరికల్ మిర్రర్లో ప్రిన్సిపల్ యాక్సిస్ సంబంధించి సరైనటువంటి పాయింట్ ఏంటి అడిగాడు. ఒకటోది, ఇట్ ఈజ్ నార్మల్ టు ద మిర్రర్. ఈ మిర్రర్కి నార్మల్గా ఉంటుంది. అదే పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్వేస్ లైస్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎప్పుడు కూడా పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఉంటుందట. అదేవిధంగా ప్రిన్సిపల్ ఫోకస్ ఆల్వేస్ లైస్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ప్రిన్సిపల్ ఫోకస్ కూడా ఉంటుందంట. ఏది రైట్ ఆన్సర్ అడిగాడు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్దంట. ఓకేనండి. సో అంటే నార్మల్గా ఉంటుంది. రెండు పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీదనే ఉంటుందంట. సో ఆప్షన్ ఏంటంటే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది మనకి కంప్లీట్గా మనకి ఈ రైల్వే గ్రూప్ డీలో గతంలో ఇచ్చినటువంటి పేపర్. మరి అభ్యర్థులందరికీ విన్నపం ఏంటంటే, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది చాలా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి, ప్రిపేర్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. అలా వద్దు. నా ఒపీనియన్ ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు చదువుకుంటే చాలు. ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మాకు ఎలా సార్ అంటే, మీకు నేను 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకేనా. సో ఈ 3 కూడా కంప్లీట్గా, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఈ 4 సబ్జెక్టులు కూడా కంప్లీట్గా ఒక పీడిఎఫ్ అనేది యాప్లో పెట్టడం జరిగింది. ప్రింట్ తీసుకోవడం అయితే జరగదు. ఈ విషయంలో మరి ఎవరికి ఎలాంటి ఎక్స్క్యూజ్ ఇవ్వాలనుకోవట్లేదు. ఆల్రెడీ నా మెటీరియల్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి. అదేవిధంగా 3rd to 10th ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పీడిఎఫ్తో పాటు నేను హ్యాండ్ రిటన్ కాస్త డెప్త్గా రాసినటువంటి బయాలజీ మెటీరియల్, అదేవిధంగా 1700 ఇండియన్ హిస్టరీ బిట్స్, 3000 ఇండియన్ జనరల్ స్టడీస్ బిట్స్ తెలుగు మీడియంలో, 1700 ఇండియన్ హిస్టరీ బిట్స్ తెలుగు మీడియంలో, అదేవిధంగా 1500 జనరల్ సైన్స్ బిట్స్ ఇంగ్లీష్ మీడియంలో, అదేవిధంగా బయాలజీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్, అదేవిధంగా బయాలజీ వీడియో క్లాసెస్, బయాలజీ తెలుగు మీడియం పీడిఎఫ్, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తెలుగు మీడియం పీడిఎఫ్ అన్నీ కలిపి కేవలం 199 రూపీస్ 1 year వ్యాలిడిటీతోనే మీకు అందించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ పేరుతోనే బయాలజీ ఇట్స్ సింపుల్ నౌ అని చెప్పి మన యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్ నుంచి. అక్కడ మీకు కావాల్సినటువంటి కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. ఓకేనండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.